హెచ్‌సీఏ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్. ఇది క్రికెట్ అభిమానులకు కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ, రియాలిటీలో మాత్రం ఇదే జరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫ్రీ పాస్ విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు వివాదమేంటో చూస్తే, హెచ్‌సీఏ అధికారులు ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు, ఒత్తిడి చేస్తున్నారని గత 2 ఏళ్లుగా ఈ సమస్యలు కొనసాగుతున్నాయని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తుంది. మార్చి 27న కూడా హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హెచ్‌సీఏ ఫ్రీ పాస్‌ల విషయంలో గొడవ చేసిందని, మ్యాచ్‌కి ముందు ఒక కార్పొరేట్ బాక్స్‌ను హెచ్‌సీఏ తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తోంది. ఇలాంటి గొడవలు కంటిన్యూ అయితే తమ హోమ్ గ్రౌండ్‌ను వేరే వేదికకు తరలిస్తామని ఎస్ఆర్‌హెచ్ వార్నింగ్ ఇస్తోంది. ఈ మేరకు హెచ్‌సీఏకు మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మరియు బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆ ఈమెయిల్‌లో ఎస్ఆర్‌హెచ్ హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. కానీ హెచ్‌సీఏ వెర్షన్ మరోలా ఉంది. అసలు ఫ్రీ పాస్‌ల విషయంలో తామెవరిని బెదిరించలేదని, ఎస్ఆర్‌హెచ్ నుండి ఎలాంటి అధికారిక ఈమెయిల్ రాలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. అసలు ఈ ఈమెయిల్ నిజంగానే లీక్ అయిందా? లేక ఎస్ఆర్‌హెచ్ దీన్ని బహిర్గతం చేసి హెచ్‌సీఏపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ ఈమెయిల్స్ అన్నది హెచ్‌సీఏ వాదన. మామూలుగా హెచ్‌సీఏతో ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% అంటే సుమారు 3,900 టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో F12A కార్పొరేట్ బాక్స్‌లో 50 సీట్లు ఉన్నాయి. కానీ సీజన్‌లో హెచ్‌సీఏ ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లేనని, అదనంగా 20 సీట్లు మరో బాక్స్‌లో ఇవ్వాలని కోరింది. ఎస్ఆర్‌హెచ్ ఈ అదనపు డిమాండ్‌ను నిరాకరించడంతో హెచ్‌సీఏ మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ రోజున F3 బాక్స్‌ను తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తుంది. గత 2 ఏళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని ఎస్ఆర్‌హెచ్, హెచ్‌సీఏ ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి. నిజంగా ఎస్ఆర్‌హెచ్ ఆరోపణల్లో వాస్తవం ఉండి హెచ్‌సీఏ టార్చర్ పెడుతుంటే ఎస్ఆర్‌హెచ్ హోమ్ గ్రౌండ్‌ను వీడే అవకాశం ఉంది. ఇదే జరిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు పెద్ద దెబ్బ. ఇది కేవలం క్రికెట్ సమస్యగానే కాదు, హైదరాబాద్ ఇమేజ్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఐపీఎల్ జట్టును కోల్పోవడం అంటే అటు ప్రభుత్వానికి, ఇటు హెచ్‌సీఏ సామర్థ్యానికి పెద్ద తలనొప్పే. ఐటీ హబ్‌గా పేరున్న హైదరాబాద్‌కు ఇది బిగ్ బ్లండర్ మిస్టేక్. ఎస్ఆర్‌హెచ్ ఈ విషయాన్ని బీసీసీఐ మరియు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది. బీసీసీఐ జోక్యం చేసుకుంటే హెచ్‌సీఏపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే ఎస్ఆర్‌హెచ్‌కి తాత్కాలికంగా విశాఖపట్నం వంటి వేరే వేదికను కేటాయించొచ్చు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఆర్‌హెచ్‌కు మద్దతుగా హెచ్‌సీఏకు వార్నింగ్ ఇచ్చారు. ఫ్రీ పాస్‌ల విషయంలో సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్‌సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో హెచ్‌సీఏ ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. హెచ్‌సీఏపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఫ్రీ పాస్ వివాదం. మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటు పోతుందో అనే ఆందోళన అటు క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తుంది. మరి చూడాలి, ఇష్యూ చినిగి చాటవకుండా 4 గోడల మధ్య పరిష్కారం అవుతుందా అన్నది.